కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 పార్టీల జెండాలతో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. రాక్షస పాలన అంతమొందించిన ఏడాది పూర్తయిందంటూ నేతలు దీపావళి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు టౌన్లోని మార్కెట్ యార్డులో జనసేన నేతలు ముగ్గుల పోటీలు నిర్వహించి చీరలు, బహుమతులు అందజేశారు. అవనిగడ్డలో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి బాణసంచా పేల్చారు. కర్నూలులోని దామోదరం సంజీవయ్య కూడలి వద్ద పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జనసేన పాణ్యం ఇన్ఛార్జ్ సురేష్ సమక్షంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గోనెగండ్లలో టీడీపీ ఆధ్వర్యంలో గొడ్డలిపోటు దినం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయంలో సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై నేటికి ఏడాది అనే ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ అన్ని వర్గాల్ని ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు కేక్ కట్ చేశారు. కోనసీమ జిల్లా పితానివారిపాలెంలో మహిళలు పిండి వంటలు చేసి రంగవల్లులు వేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మన్యం జిల్లా సాలూరులో కూటమి నాయకులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. జూన్ 4 రాష్ట్రానికి నిజంగా పండుగ దినమని టపాసులు పేల్చి డ్యాన్సులు చేశారు. విశాఖ దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.